హలో అండి. ఈసారి సంక్రాంతి అంతా కూడా మొక్కులు తీర్చుకుంటుందనే సరిపోయింది. శనివారం నందీశ్వరుడు అభిషేకం చేయించుకున్నాం కదా! ఇంకా ఆదివారం అయితే నైవేద్యాలయితే పెట్టుకున్నామండి. రాలంగి మంటాలమ్మ తల్లి గుడి దగ్గర నైవేద్యాలు పెట్టుకుంటామని చెప్పి మా అమ్మ మొక్కనమాట ఇది. ఆల్రెడీ నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను. బట్ ఏది మీకు క్లారిటీగా చూపించలేకపోయానండి. జనం చాలామంది ఉండటం వల్ల. అందుకే షార్ట్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇది అమ్మవారికి ఎదురుగుండా నైవేద్యాలు పెట్టుకునే ప్లేస్ అనమాట. నైవేద్యాలు ఇక్కడే పెట్టుకోవాలి. ఇది వచ్చేసరికి గుడి లోన ఈ విధంగా ఉంటుందండి. చిన్న మంటాలమ్మ తల్లి, పెద్ద మంటాలమ్మ తల్లి ఇద్దరు అక్క చెల్లెళ్ళు పక్క పక్కనే ఉంటారు. ఈవిడ వచ్చేసరికి పెద్ద మంటాలమ్మ తల్లి అనమాట. పక్కనే చిన్న మంటాలమ్మ వారు కూడా ఉంటారు. చాలా పవర్ఫుల్ అండి. రేలంగి గ్రామం తెలిసిన వాళ్ళకి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ అమ్మవార్ల గురించి తెలుసు అనమాట. అంతేకాదు మనం ఎక్కడికి వెళ్ళినా సరే మధ్యలో రాలింగి గ్రామం కానీ ఎదురయ్యిందంటే పక్కనే అమ్మవారికి సంబంధించి పెద్ద ఆర్చి ఉంటుందండి. ఆ పక్కనే అమ్మవారి విగ్రహం ఉంటుందన్నమాట. ఎవరు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ బండి ఆపి అక్కడ ఉన్న అమ్మవారికి దండం పెట్టుకుని ముందుకు వెళ్తారు. అంత పవర్ఫుల్ అనమాట. ఇంకా గుడి పక్కనే నైవేద్యాలు పెట్టుకునే ప్లేస్ అండి. నైవేద్యాలు అమ్మవారికి కోళ్ళు కోసుకున్నా, మేకలు కోసుకున్నా ఇక్కడ హాల్స్ ఉంటాయి. ఇక్కడ వండుకుని మనం తినవచ్చు. కాకపోతే ఒక 2 days ముందే బుక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఫంక్షన్స్ కూడా చేస్తారండి. బర్త్డే ఫంక్షన్స్ అలాంటివి అనమాట ముక్కును బట్టి. ఇంకా ఒకవేళ హాల్స్ నిండిపోతే గనక పక్కన అమ్మవారికి సంబంధించి తోటలు కూడా ఉంటాయి. సపోటా తోటలు, జామ తోటలు అనమాట. మనకి నచ్చితే అక్కడ కూడా పెట్టుకోవచ్చు. మేము యాక్చువల్లీ ఏంటంటే రేలింగి మా ఊరు పక్కనే అండి. 2 kilometers ఉంటుంది అంతే. మేము ఏమనుకున్నామంటే అక్కడ అమ్మవారి కోడలు చూపించేసి ఇంక ఇంటికి వచ్చాక వండుకుని తిందాంలే అని చెప్పి ప్లానింగ్. బట్ మళ్ళీ అక్కడే వండుకుని తింటే బాగుంటుంది, సరదాగా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాము. అందుకే హాల్స్ అన్ని నిండిపోయినవి. అందుకే ఇలాగ తోటలు అయితే పెట్టుకున్నామండి. ఈ ప్లేస్ బాగా నచ్చింది. పక్కనే చిన్న పిల్లకాలం ఉందన్నమాట. ఇంక ఇక్కడే వండుకుని తిన్నాము. ఇంకా మనం ఏం ఐటమ్స్ వండుకున్నా సరే అవన్నీ కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టాకే మనం తినాలి. ఇంక వంటలు అయిపోయాక అమ్మవారికి అయితే భోజనం పెట్టామన్నమాట. స్పెషల్స్ వచ్చేసరికి బగారా రైస్ అండి, తర్వాత చికెన్ కర్రీ, ఇంకా ఎగ్స్ అన్నమాట ఐటమ్స్.